నేడు సరూర్ నగర్ లో యువ సంగ్రామ సదస్సును బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనుంది. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాబోతున్నారు. యువతకు కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేసిందంటూ నిర్వహిస్తున్నట్లుగా బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదని షరతులతో సభకు అనుమతిని హైకోర్టు ఇవ్వగా పోలీసులు బీఆర్ఎస్ నాయకులను సభ వద్దకు రాకుండా అడ్డుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నాయకులు సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్టు చేశారు. బీఆర్ఎస్ చేస్తున్న యువ సంగ్రామ సదస్సును కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడుతుందని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ కిరణ్ అందిస్తారు లైవ్ ద్వారా. ఉదయ్ కిరణ్. గుడ్ మార్నింగ్ శివాని. సరూర్ నగర్లో ఏదైతే యువతకు సంబంధించిన సభ ఏదైతే నిర్వహించారో ఈ సభకు గులాబీమయం కూడా మారింది. దీనికి సంబంధించిన ఇప్పటికే కేటీఆర్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున యువత కూడా సరూర్ నగర్ తరలి వెళ్ళనుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి కూడా యువ నాయకులు రామేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కూడా యువత పెద్ద ఎత్తున కూడా సరూర్ నగర్ సభకు వెళ్లేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించిన అనేక విషయాలు మనతో పాటు మాట్లాడేందుకు యువత ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ఇవాళ సరూర్ నగర్ సభకు కూడా యువత పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న నేపథ్యంలో కూడా సికింద్రాబాద్ నుంచి ఎంతమంది తరలి వెళ్తున్నారు? సికింద్రాబాద్ నుంచి దాదాపు 2000 మంది దాకా తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు. ఈరోజు మన యువజన నాయకుడు రామేశ్వర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మేమందరం సికింద్రాబాద్ యువ నాయకులం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధాల హామీలకు, ఉద్యోగులకు చేసిన మోసానికి మేమందరం తిరిగి కొడుతున్నాము. కాబట్టి ఈరోజు తీగుల పద్మరావు గౌడ్ ఆదేశాల మేరకు మరియు యువజన నాయకుడు రామేశ్వర్ గౌడ్ ఆదేశాల మేరకు మేమందరం తండాలుగా బయలుదేరాము. ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు, ఇక్కడ యుద్ధ వాతావరణం మొదలైంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కి తిరుగుదెబ్బ కొట్టినట్టే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రామేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మేము 2000 మంది బయలుదేరుతున్నాం. చెప్పండి అన్న, అంటే పెద్ద ఎత్తున ఇప్పటికీ కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చక నిరుద్యోగ యువతను కూడా మోసం చేస్తుందని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువగర్జన సభ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే పోలీసుల అనుమతి తీసుకున్నప్పటికీ ఆ పోలీసుల అనుమతి నిరాకరించినప్పటికీ హైకోర్టు నుంచి కూడా ప్రత్యేకమైన పర్మిషన్ కూడా తెచ్చుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సభ ఎలా ఉండబోతుంది? ఈ సభను ఉద్దేశించి కేటీఆర్ ఏం ప్రసంగించబోతున్నారు? ఈ సభగా భారీ నుంచి పబ్లిక్ వస్తున్నారు. ఈ పబ్లిక్లో వీళ్ళు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్నీ వేస్ట్ హామీలు, ఏం వీళ్ళు నెరవేర్చలేరు, పనిచేస్తలేరు, ఉద్యోగం ఎవరికి ఇస్తలేరు. ఈ సభని మా కేటీఆర్ గారు సభ అధ్యక్షుగా ఈయన నియమిస్తారు. కేటీఆర్ గారు వస్తున్నారు. అక్కడ మా భారీ ఎత్తున సికింద్రాబాద్ నుంచి మా పద్మరావు సార్ ఆదేశాల మీద మా తిగుల రామేశ్వర్ గౌడ్ యూత్ ఐకాన్ ఆయన తరఫు నుంచి భారీ ఎత్తున మేము ఇక్కడ సభకి చేరుకుంటున్నాము. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోని ఈ సభ అయితే మేము జరిపిస్తాము అన్న. చెప్పండి అండి, ఇప్పటికే సభకు తరలి వెళ్తున్న నేపథ్యంలో కూడా అడుగడుగున పోలీసులు అక్రమ నిర్బంధాలు తీసుకుంటున్న తరుణంలో కూడా రామేశ్వర్ గౌడ్ ఎలాంటి సూచనలు చేశారు? ఎన్ని గంటలకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవబోతారు? మరి ఒక 15 నిమిషాల్లో ఇప్పుడు ఇక్కడ మేము బయలుదేరుతున్నాం అందరం కలిసి. రామేశ్వర్ అన్న ఏమన్నారంటే ఏమన్నా కానీ మనం ఎట్టి విధంగా ఈరోజు ఆ సభకి మనం వెళ్ళాలని కోరుతున్నాము. అందుగురించి మా అన్ని కాన్ఫరెన్స్ నుంచి కూడా ఇప్పుడు అందరూ ఇక్కడికి వస్తున్నారు. ఒక 15-20 నిమిషాలకి బయలుదేరుతాం. కంపల్సరీగా భారీ ఎత్తున వెళ్తాము. ఎంతమంది అడ్డుకున్నా కానీ మేము మా సభకి వెళ్ళేది కంపల్సరీగా వెళ్తాం ఇక్కడికి అని. దాని విషయంలో అయితే ఏం ప్రాబ్లం లేదు. హైదరాబాద్ మొత్తం కూడా గులాబీమయమైంది. గులాబీమయంతో పాటు యువత కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు కూడా బయలుదేరుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే నిరుద్యోగ యువతకు సంబంధించిన ఉద్యోగాల విషయంలో మోసం చేసిందని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్పై తిరుగుబాటు పట్టిరు. దీనికి సంబంధించిన ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతున్నారు, పోరాటాలు కూడా చేస్తున్నారు. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తున్న పట్ల కూడా ఈరోజు నిరసనగా యువత కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. అసలు ఈ సభను ఉద్దేశించి ఏం ప్రసంగించబోతున్నారు? యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు భయం అవుతుంది. ఈ సభను ఉద్దేశించింది ఏంటంటే కాంగ్రెస్ ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు 3.5 ఏళ్ళ నుంచి ఇప్పటిదాకా చేసింది ఏం లేదు. కనీసం యువతకు కూడా ఏం చేసింది ఏం లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ మేము ఒక 20,000 మందికి ఇస్తాము, 1,20,00,000 మందికి చేసే ప్రాబ్లం ఇప్పుడు మేము చేయము. ఉట్టిగా ఏదో నామకే వాస్తే జీఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ భయానికి ఈ మాటలు చెప్పుకుంటా పబ్లిక్ని డైవర్ట్ చేస్తున్న తప్ప ఇంకా ఏం లేదు ఇక్కడ చేసేది. ఈరోజు వాళ్ళు చూస్తారు, అక్కడ ప్రోగ్రామ్ చూస్తే ఎంతమంది యూత్ వస్తున్నది ఏందనేది కూడా ఇప్పుడు అక్కడ ప్రోగ్రాంలోనే అర్థమవుతుంది వాళ్ళకి. చెప్పండి, అంటే ఇప్పటికే లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ చెప్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి ఉద్యోగాలనే ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడవచ్చు మనం? వీళ్ళు ఇచ్చిన హామీలు ఏం చేస్తలేరు. మేము బీఆర్ఎస్ తరఫు నుంచి ఖండిస్తున్నాము దీనికి. కానీ వీళ్ళు ఏం ఇచ్చిన హామీలు ఇస్తలేరు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వము.
ఈయన ప్రియాంక గాంధీ వచ్చి అక్కడ సరూర్ నగర్లో ఏ గ్రౌండ్లో వాళ్ళు లాస్ట్ 2 years బ్యాక్ వాళ్ళు హామీలు ఇచ్చారు. వాళ్ళు ఏ హామీ నెరవేర్చలేరు. ఈ పార్టీ తరఫు నుంచి మాకు కాల్ వచ్చింది. దాని గురించి మేము దానికి తీవ్రంగా ఖండిస్తున్నాము. అందరినీ యువతని జాబ్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ సభకు సంగ్రామ సభకు కూడా పెద్ద ఎత్తున సికింద్రాబాద్ నుంచి రామేశ్వర గౌడ్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాం. యువతకు ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. ఇదే రాహుల్ గాంధీ ఏదైతే అశోక్ నగర్కి కావచ్చు అటు సరూర్ నగర్ స్టేడియంకి వచ్చి కూడా అనేక హామీలు ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఇప్పుడు జాయిన్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.